ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో కీలక మహిళా నాయకురాలుగా ఉన్న పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి నామినేటెడ్ పదవి అయితే దక్కలేదు. పక్క నియోజకవర్గం అరకు నుంచి ఇద్దరికీ ఆ ఛాన్స్ లభించింది. మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్కి జీసీసీ చైర్మన్ పదవిని ఇచ్చారు. మరోవైపు ముఖ్య నేత దొన్నుదొరకు ఆర్టీసీ జోనల్ చైర్మన్ పదవి లభించింది. ఇద్దరికీ పార్టీ తరపున న్యాయం జరిగింది అని అంటున్నారు. అయితే పార్టీలో ముందు నుంచి ఉన్న గిడ్డి ఈశ్వరికి పదవి ఇంకా దక్కలేదని ఆమె వర్గంలో తర్కించుకుంటున్నారు. గిడ్డి ఈశ్వరి పార్టీకి బలమైన గొంతుకుగా నిలుస్తూ వస్తున్నారు. ఆమె 2014లో వైసీపీ నుంచి గెలిచారు. 3 ఏళ్లు తిరగకుండానే 2017లో సైకిల్ ఎక్కేశారు. అప్పట్లో ఆమెకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. అయితే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోలు హత్య చేయడంతో ఆయన కుమారుడు శ్రవణ్ కుమార్కి మంత్రి పదవిని ఇచ్చారు. ఇప్పుడు కూడా కిడారి ఫ్యామిలీకి న్యాయం జరిగింది. అంతేకాదు 2019 దాకా వైసీపీలో ఉంటూ టికెట్ దక్కలేదని రెబెల్గా పోటీ చేసిన దొన్నుదొర తర్వాత కాలంలో టీడీపీలో చేరారు. ఆయనకు అరకు టికెట్ ఇవ్వనందున నామినేటెడ్ పదవిని ఇచ్చారు. ఆ విధంగా అరకులో ఇద్దరు టీడీపీ నేతలకు మంచి పోస్టులే దక్కాయని అంటున్నారు. కానీ పాడేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గిడ్డి ఈశ్వరికి కానీ మాజీ మంత్రి మణికుమారికి కానీ నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. దాంతో చివరి విడతలో అయినా ఛాన్స్ ఉందా అని అనుచరులు ఆశగా చూస్తున్నారు.